హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ గాయత్రి. వెల్కమ్ టు మ్యాథ్రిక్ బై గాయత్రి. ఇక్కడ మ్యాథ్స్ని మనం చాలా ఈజీగా నేర్చేసుకుందాం. మనం ఈ మ్యారథాన్లో రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అయినవన్నీ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 5:14 ఇచ్చారు. నెక్స్ట్ బి ఈజ్ టు సి ఈక్వల్ టు 7:3 అని ఇచ్చారు. దెన్ ఫైండ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అన్నారు. మనం ఇక్కడ హైలైట్ చేసాం చూడండి, ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 5:14 అని ఉంది, ఇక్కడ 7:3 అని ఉంది. కానీ ఇక్కడ ఈ రెండిట్లో బి అనేది కామన్గా ఉంది. ఇక్కడ బి వాల్యూ ఏమో 14, ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ 7ని మనం డబల్ చేసుకున్నాం అనుకోండి, 14గా యాడ్ చేయొచ్చు, 14గా మార్చేయచ్చు కదా. అందుకని దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేసేస్తున్నాం. సో 14:6 వచ్చేస్తుంది. దెన్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు యాస్టేజ్గా 5 అంతే రాసేస్తున్నాను. బి వాల్యూ 14 అండ్ సి వాల్యూ 6. సో ఆన్సర్ ఈజ్ 5:14:6. మీకు ఈ ట్రిక్స్ అన్నీ చాలా ఉపయోగపడతాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 2:3, బి ఈజ్ టు సి ఈక్వల్ టు 5:7 అండ్ సి ఈజ్ టు డి ఈక్వల్ టు 3:10, దెన్ వాట్ ఈస్ ద ఏ ఈజ్ టు డి ఈక్వల్ టు అని అన్నారు. మనకేం ఎలా కనిపిస్తుంది? ఇది కాంపౌండ్ రేషియోలో కనిపిస్తుంది. సో ఏ బై డి ఈక్వల్ టు ఏ బై బి ఇంటూ బి బై సి ఇంటూ సి బై డి. సో ఆల్రెడీ వాల్యూస్ రేషియోస్ రూపంలో ఉన్నాయి కాబట్టి వాటిని యాజ్ టీజ్గా అలా రాద్దాం. 2/3 ఇంటూ 5/7 ఇంటూ 3/10. ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్, 2 1 జార్ 2 5 జార్ అండ్ 5 1 జార్ నెక్స్ట్ 5 1 జార్. ఇక్కడ 3 కనిపిస్తుంది, ఇక్కడ 3 కనిపిస్తుంది. సో రిమైనింగ్ ఇంకేం మిగిలినాయి? 1/7. సో ఫైనల్ ఆన్సర్ ఈక్వల్ టు ఏ ఈజ్ టు డి ఈక్వల్ టు 1:7. చాలా ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ట్రిక్కీగా చేసేయచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. థర్డ్ క్వశ్చన్. ఇఫ్ పి ఈజ్ టు క్యూ ఈజ్ టు ఆర్ ఈక్వల్ టు 2:3:4, దెన్ ఫైండ్ పి బై క్యూ ఈస్ట్, క్యూ బై ఆర్ ఈస్ట్, ఆర్ బై పి. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారో ఖచ్చితంగా తెలిస్తే మనం ఈజీగా సాల్వేషన్ అనేది చాలా సింపుల్గా చేసేయచ్చండి. ఒక్కసారి ఇది చూడండి, ఆప్షన్స్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. సో ఇచ్చిన వాల్యూస్ని ఖచ్చితంగా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందని అనిపిస్తుంది నాకు. సో పి బై క్యూ ఈస్ట్, క్యూ బై ఆర్ ఈస్ట్, ఆర్ బై పి ఈక్వల్ టు 2/3 ఈస్ట్, 3/4 ఈస్ట్, 4/2. సో ఇక్కడ ఏం చేయాలి? కింద డినామినేట్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి నేను ఎల్సిఎం తీసుకుంటున్నాను. ఎల్సిఎం ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో ఈ 12ని ఏం చేస్తున్నానంటే నేను మల్టిప్లై చేస్తున్నా, ప్రతి రేషియోకి మల్టిప్లై చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేయాలి? క్యాలిక్యులేషన్ చేయాలి. 3 1 జార్ 3 4 జార్, నెక్స్ట్ 4 1 జార్ 4 3 జార్, నెక్స్ట్ 2 1 జార్ 2 6 జార్. సో ఇక్కడ రిమైనింగ్ ఏమున్నాయో అవి క్యాలిక్యులేట్ చేసేసి డైరెక్ట్ రాసేస్తున్నాను. 4 2 జార్ 8, 3 3 జార్ 9, 6 4 జార్ 24. సో ఆన్సర్ ఈజ్ 8:9:24. మ్యాథ్స్ అసలు కష్టం కాదండి, సరైన ట్రిక్ తెలియదు అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.